నేను మీరు ఫ్రీగా ఇచ్చిన ఎమ్మెల్యే వద్దు నాకు. లేదు లేదు, మీకు ఏమన్నా ఎక్కడన్నా అలాంటిది ఉంటే మీరు నాకు చూపించండి. నేను ఏ రోజు నా జీవితంలో ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పలేదు, ఏ రోజు చెప్పలేదు. అబ్బే ఎమ్మెల్యేగా ఎప్పుడు చేస్తానని చెప్పలేదండి. ఎందుకంటే ఎమ్మెల్యేగా అలా కాదు, ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు ఎప్పుడు ఇక్కడ స్థానికులే ఉండాలి. ఎమ్మెల్యేగా నేను చెయ్యను, ఎందుకంటే నేను స్థానికంగా ఉండను. నాన్ లోకల్ కాదు, రంపచోడవరం నాది, అడ్డదిగల మండలం నాది, అడ్డదిగల మండలం. అరకు పార్లమెంట్ లోకల్, నేను నాన్ లోకల్ కాదు. అరకు పార్లమెంట్ లోకల్ కానీ అరకు అసెంబ్లీ లోకల్ కాదు. అసెంబ్లీలో ఎప్పుడు చెప్పలేదండి. నాకు ఎమ్మెల్యే అవ్వాలని ఫ్రీగా ఇచ్చినా కూడా ఎలక్షన్ లేకుండా నామినేటెడ్ ఫ్రీగా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేస్తానో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎప్పుడు నా యూఎస్పీ కాదు. నేను ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలోనే, నేను ఏ రోజు అసలు నేను ఎమ్మెల్యే అని చెప్పలేదండి, చెప్పను కూడా. నా జీవితంలో చెప్పలేదు ఎప్పుడు ఎమ్మెల్యే అని. మీకు ఒకవేళ అలా అనుకుంటే, మీకు ఏమన్నా ఉంటే మీరు చూడొచ్చు, ఎక్కడన్నా వీడియో అలా ఉంటే మీరు రెండు కలిపి వేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని. ఎంపీగానే నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే నేషనల్ లెవెల్లో, ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ షెడ్యూల్డ్ 5 కాన్స్టిట్యున్సీ, దీనికి వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి వారధి కావాలని కోరుకుంటాను, కానీ ఇక్కడుండి చేయాలని ఎప్పుడు కోరుకోను. మీరు ఈ రోజు రాసుకోండి, నా లైఫ్ టైం ఇదే స్టేట్మెంట్. ఏనాడు నేను ఎమ్మెల్యేగా రాను. లేదు లేదు లేదు, ఏ రోజు నేను ఎమ్మెల్యేగా రాను. లోకల్ రాజకీయాల్లోకి నేను రాను. ఎందుకంటే నా మనస్తత్వానికి లోకల్ రాజకీయాలు పడవండి. కేంద్రం, ఎందుకంటే నా నాలెడ్జ్ రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేనున్న నాలెడ్జ్ ప్రకారం నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి నిధులు తెచ్చుకోవాలి, ఇక్కడ అభివృద్ధి చేయాలి. అది నా భావన. కానీ నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా చేయాలన్న ఆలోచన లేదు, చెయ్యను కూడా. కావాలంటే మీరు స్టేట్మెంట్ రాసుకోండి.